హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, ఆ వార్తలన్న వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిన్న ఆయన సొంత కాన్స్టిట్యున్సీ వికారాబాదు ప్రాంతంలో పర్యటించినప్పుడు ఒక డయాస్ పైన ఒక మీటింగ్‌లో మాట్లాడారు. ఉగాది తర్వాత తులం బంగారం ఇస్తాం అసెంబ్లీ స్పీకర్ ప్రకటన. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఉగాది తర్వాత తులం బంగారం ఇస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం తారూరు మండలం కేంద్రంలో 24 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మిగతా కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు దాంతోపాటు మహిళలకు రూ. 2,500 కూడా త్వరలో అందిస్తామని తెలిపారట. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అంటే కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతోని ఎవరైనా ఆడబిడ్డకి పెళ్లి చేస్తే ఆ పెళ్ళైన ఆ పెళ్లి కూతురు తల్లికి కళ్యాణ లక్ష్మి పేరుతోని ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో వేసేది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ₹1,00,000తో పాటు ఇంకొక తులం బంగారం కూడా మీకు ఇస్తాం. కేసీఆర్ ఇచ్చేది కేవలం 1,00,000 కానీ మేము తులం బంగారం కల్పిస్తాం అన్నారు. 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మూడో సంవత్సరం నడుస్తుంది. ఈ మూడో సంవత్సరం కూడా పూర్తిగా వస్తుంది. ఇంకొక 6 నెలలు అయితే 6, 7 నెలలు అయినా కానీ తులం బంగారం లేదు. ఇస్తున్న కళ్యాణ లక్ష్మి కూడా డిలే వస్తుంది. దీనిపైన మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ తులం బంగారం కథ ఏందని. ఇప్పుడు ₹1,60,000 తులం బంగారం ఉంది. నిజంగా తులం బంగారం ఇచ్చే పరిస్థితి ఉందో అసెంబ్లీ స్పీకర్ నిన్న ప్రకటించారు. అంటే ఒక మీటింగ్లో ప్రకటన చేశారు. ఉగాది తర్వాత, ఉగాది కూడా ఎన్నో రోజులు 1 వీక్ ఉంది. మరి నిజంగా ఉగాది తర్వాత ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తారా? ఆ ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా? అందుకే లీక్ చేశారా? దాంతోపాటు మహిళలకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న పేద మహిళలకి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి రూ. 2,500 చొప్పున ఇస్తామని 6 గ్యారెంటీలు చెప్పారు. ఈ 2 కూడా 6 గ్యారెంటీలో ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ ఒక సంచలనమైన ప్రకటన చేశారు. మరి ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడలేదు, మంత్రులు మాట్లాడలేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు మాట్లాడలేదు. కానీ స్పీకర్ మాట్లాడారు. ఈ స్పీకర్ మాట్లాడారంటే దానికి మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండి చెప్పారా? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కానీ మొత్తానికి ఈ 2 స్కీముల గురించి మహిళలకు సంబంధించి ఈ 2 స్కీములు. మహిళలు అయితే 1,00,00,000 మంది మహిళలు ఎదురు చూస్తున్నారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళకి నిజంగా ఆసరా ఇస్తారా? ఆసరా ఇస్తే చాలా మార్పు అయితే మహిళల్లో ఒక చర్చ జరిగిద్ది. 2,500 ఇచ్చే మాట నిజమే అయితే, తులం బంగారం ఇచ్చే మాట నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దీని ఫలితాన్ని గ్యారెంటీగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇచ్చే అవకాశం ఉందా? ఇచ్చే అంత ఆర్థిక స్తోమత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే అక్కడ లెక్కలలో చూస్తే అది కనపడతలే. ఇవ్వాల్సిన రైతు భరోసా అనేది దిక్కు లేదు. ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు ఇస్తారో తెలవని పరిస్థితి. ఇంకా అనేక స్కీములు, ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇక ఎంప్లాయీస్ సంబంధించిన బకాయిలు కానీ అవి అట్లే కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఇది అసెంబ్లీ స్పీకరు నిన్న మాట్లాడిన మాట. తులం బంగారం ఉగాది తర్వాత ఇస్తామని చెప్పి. రైట్. ఇది ఒక వార్త అయితే ఆంధ్రజ్యోతిలో చూద్దాం. తిండికి తిప్పలవుతుందట. గ్యాస్ కొరతతో మెస్సులు, హోటళ్ళు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల మూత. చాలా చోట్ల టమాటా రైస్ మాత్రమే. దోశ, పూరి, వడ బంద్. ఇడ్లీ ఒకటే. కనిపించిన మిర్చి బజ్జీ, వడల బండ్లు. ఆర్డర్ లేక ఉపాధి కోల్పోయిన స్విగ్గీ, జొమాటో డెలివరీ సిబ్బంది. రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల కొరత. వాణిజ్యమే కాదు, డొమెస్టిక్ కూడా అదే పరిస్థితి. మనం గ్యాస్ బుక్ చేయడానికి వెళ్ళాం అనుకో, ఆటోమేటిక్గా పడిపోతుంది అది. గ్యాస్ మనం ఆన్లైన్లో ఫోన్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా కాలు డిక్లైన్ అయిపోతుంది. గ్యాస్ బుక్ అవ్వట్లే. డొమెస్టిక్ అంతే ఉంది, కమర్షియల్ అంతే ఉంది. ఇక కమర్షియల్ అయితే ఇక హోటల్ లేవు, బజ్జీ బండ్లు లేవు, వడ బండ్లు లేవు, ఏది లేదు, ఇడ్లీ లేదు, దోశ లేదు, అన్నీ బంద్. టమాటా రైస్ ఒకటి దొరుకుతుందట ఇప్పుడు. ఇక అది కూడా రేపో మాపో అయితే టమాటా రైస్కి కూడా ఎత్తుకోవాల్సిన పరిస్థితి. మొత్తం ఇక ఎట్లా ఉంటుందంటే పల్లెటూర్లు ఉంటాయి కదా, గ్రామాలకి ఇక వలసబాట పట్టాల్సి వస్తుంది పట్టణాల నుంచి. హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి ప్రజలు చెన్నై, ముంబై, కలకత్తా ఇటువంటి మహానగరాలు ఉన్నాయి కదా, వీళ్ళు బెంగళూరు, వీళ్ళంతా ఇక మూట తట్ట బుట్టగా చదువుకొని ఊర్లలోకి వెళ్ళాలి. ఇక అక్కడ ఏమన్నా ఉంటే ఇక అక్కడ చదువుకొని అక్కడ, ఎందుకంటే కట్టెల పొయ్యి పెట్టుకొని కాస్త ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆకు అలమ దిలి బతకొచ్చు. గ్యారంటీగా మళ్ళీ పల్లెటూళ్ళ ఆధారం అయితే, ఎందుకంటే కరోనా టైంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని
దీన్ని ఎట్లా చేయాలి? ఒక అత్యవసరమైన పరిస్థితి, చాలా సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంది. గ్యాస్ విషయంలో, ఆయిల్స్ విషయంలో, పెట్రోల్, డీజిల్ విషయంలో. దీన్ని ఎట్లా నివారించొచ్చు? దీనికోసం పదే పదే నరేంద్ర మోడీ శక్తివంతమైన ప్రధానమంత్రి, విశ్వ గురువు అని చెప్తుంటారు. విశ్వ గురువు కాబట్టి విశ్వంలో జరుగుతున్న అంశం పైన ఆయన నోరు తెరిచి మాట్లాడి, ఆ ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి అవసరమైతే ఆపటానికి ప్రయత్నం చేస్తే ఒక మేలు జరిగింది. అట్లా కాకుండా నేను మోడీ రిమోట్ ఆడొచ్చితే నేను ఈడ మాట్లాడతా అనే పరిస్థితి ఉంటే చాలా దారుణమైన, దుర్భరమైన పరిస్థితి భవిష్యత్తులో మనం చూడాల్సి వస్తుంది. ఇది తిండికైతే తిప్పలు పడాల్సి వచ్చిందట. ఇది ఒక వార్త ఇచ్చారు. రైట్. మక్క రైతుకు మద్దతేది ఎంఎస్పి క్వింటాలకు 2400. ప్రస్తుత మార్కెట్లో ధర క్వింటాకు 1600 నుంచి 1900 మాత్రమే. భారీగా నష్టపోతున్న మొక్కజొన్న రైతులు. మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కోసం ఎదురుచూపులు. ఇక మన తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే, అది పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిర్చి కావచ్చు, పెసలు కావచ్చు, మిగతా ధాన్యం పంటలు కావచ్చు, వడ్లు కావచ్చు, ఇవి వస్తాయి. ఎప్పుడు వస్తాయో వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది వ్యవసాయ శాఖకి. ఏ నెలలో క్రాప్ వస్తుంది, ఎక్కువగా ఏ నెలలో వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించిన మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ఎంత ఉంది, దాన్ని నిలబెట్టాలంటే రైతులకి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇప్పించాలంటే ఏం చేయాలో చర్యలు తీసుకోదు. ఇక రైతులు మొత్తుకుంటే తప్ప బయటికి రారు. ఇప్పుడు ఆల్రెడీ మొక్కజొన్న స్టార్ట్ అయింది, క్రాప్ తీస్తున్నారు. మినిమం సపోర్ట్ ప్రైసు 2400 అని చెప్పారు ఒక క్వింటాకి. కానీ బయట ప్రైవేట్ మార్కెట్లో 1600, 1700, 1500 ఈ మధ్యలో నడుస్తుంది. దాదాపు 800 నుంచి 1000 రూపాయలు గ్యాప్తోని ఈరోజు మొక్కజొన్నలు ప్రైవేటు దళారులు కొంటున్నారు. అసలు ఆ ప్రైవేటు దళారులు వచ్చి డెసిషన్ అంటే ధర నిర్ణయించేదాకా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంఎస్పి ధరని, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, సపోర్టు, మద్దతు ధర అంటారు. ఆ మద్దతు ధరని ఇచ్చేదే ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకి గ్యారంటీ లేకపోతే, ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర అమలు కాకపోతే రైతులు ఎవరిని అడగాలి? మార్కెట్ సెంటర్లు అని ఉంటాయి, లేదా ఫ్యాక్స్ సొసైటీస్ ఉంటాయి. వాళ్ళ ద్వారాగా కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రాలని అక్కడ పంట స్టార్ట్ అవుతుంటేనే ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొంటే తప్పేంటి? ఇప్పుడు ఉత్త పేరుకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చడం, మద్దతు ధర ఇచ్చడం అంటే లేని మద్దతు ధర ఇస్తే ఏంది, లేకపోతే ఏంది? పేపర్లో కాగితాలలో రాసుకోవడానికి మద్దతు ఉంటే అమల్లో కావాలి కదా. ఈరోజు మొక్కజొన్న రైతుల పరిస్థితి, దానికి పెట్టిన పెట్టుబడి, యూరియా కోసం వాళ్ళు బట్ట తిప్పలు, బ్లాక్ మార్కెట్లు యూరియా కొని దానికి స్ప్రే చేసి మందులు మాకు పండిస్తే, ఈరోజు ఎందుకు పండించారు? 2400 రూపాయలు క్వింటాకు ధర ఇచ్చింది ప్రభుత్వం, మద్దతు ధర ఇచ్చింది కాబట్టి మనకి ఇబ్బంది లేదని పండించారు. పండించిన తర్వాత ఏం చేస్తారు? 1400 కొంటున్నారు. ఈరోజు 14 నుంచి 18, 1900 మధ్యలో కొంటున్నారు. అంటే దాదాపు ఒక 600 నుంచి 1000 రూపాయల తేడాలో మీరు చెప్పిన మద్దతు ధరకు ఉంది. దేన్ని చూసి వేసారు వాళ్ళు పంట అంటే ఆ మద్దతు ధర చూసి. ఆ మద్దతు ధరను అమలు చేయించాల్సిన బాధ్యత ఇప్పటికైనా ప్రభుత్వం పైన మార్కెట్ సెంటర్లు పెట్టాలి. మార్కెట్ సెంటర్లు పెట్టడానికి వ్యవసాయ శాఖ చొరవ తీసుకొని, వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకొని, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆ సెక్రటరీ, వాళ్ళంతా కమిషనర్ కూర్చొని ఎక్కడెక్కడ జిల్లా వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా మార్కెట్ సెంటర్లు ఎక్కడెక్కడ పెట్టగలరో, ఎంత సాధ్యమైతే అంత, మొత్తం చేయటం సాధ్యం కాకపోవచ్చు కానీ ఎంత సాధ్యమైతే అన్ని కేంద్రాలు పెట్టి, ఎందుకంటే ఉత్తర తెలంగాణలో మేజర్గా ఉంటుంది మొక్కజొన్న పంట. దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయి. 30 లక్షల టన్నులు ఇప్పుడు మొక్కజొన్న వస్తుంది. ఒక 4 లక్షల 5 లక్షల ఎకరాలలో పంట వేశారు. ఇప్పుడు ఇదంతా అంచనా ఉంది, వ్యవసాయ శాఖ దగ్గర డేటా రిపోర్ట్ ఉంది. ఎన్ని లక్షల ఎకరాల పంట వేశారు, ఎన్ని లక్షల క్వింటాలు వస్తుంది, దాంట్లో ఎన్ని లక్షల వరకు ప్రభుత్వం బేర్ చేయగలిగింది, ఎన్ని లక్షలు బేర్ చేస్తే రైతులకు నష్టం జరగకుంటుంది, మద్దతు ధర నిలబెట్టడానికి ఏం చేయాలి, ఇవన్నీ వాళ్ళ దగ్గర డేటా ఉంది. అయితే నిమ్మక నీరెత్తినటువంటి ప్రజాపాలన అని చెప్తారు మాట. ఇప్పుడు రైతులైతే 1000 కాళ్ళతో నిరీక్షిస్తున్నారు ఎప్పుడు మార్కెట్ సెంటర్లు వస్తాయి, ఏర్పాటు చేస్తారని చెప్పి. ఈ లోపే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మధ్య దళారులు, ప్రైవేట్ వ్యాపారస్తులు వచ్చి 1400, 1500 కొనే కార్యక్రమం. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా గమ్మత్తుగా, చాలా దారుణమైన విషయం, పట్టపగలే పచ్చి మోసం చేస్తుంటారు. అది ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వ అధికారులకు తెలుసు. ప్రైవేటు వ్యాపారులు, దళారులు ఏం చేస్తారంటే 1400, 1500కి ఇదే రైతుల దగ్గర కొని గోడౌన్లో స్టాక్ పెట్టుకొని, మార్కెట్ సెంటర్లు ఎప్పుడైతే ఇదంతా పంట అంతా ప్రైవేట్ వ్యాపారులకు పోయిన తర్వాత అప్పుడు ఏర్పాటు చేస్తారు. పంట అంతా, రైతుల పంట అంతా దళారుల చేతిలో పోయిన తర్వాత మార్కెట్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఆ చేసిన మార్కెట్ సెంటర్లు దేనికోసం అంటే దళారులు కొని గోడౌన్లో పెట్టుకుంటారుగా, ఇక ఆ ధాన్యం కోసం వాళ్ళ అక్కడ నుంచి తీసుకొస్తారు. ఏ రైతు దగ్గర అయితే కొనరో ఆ రైతు పాస్బుక్ పెట్టి మళ్ళీ రైతు అమ్మినట్టు రాసుకొని 2400కు అమ్ముతారు అక్కడ.
రైతుకి ఇచ్చేది ఎంత 14, 15, 1600. ఆ మార్జిన్ ఎవరు తింటారు? దీనికి కోఆపరేట్ చేసిన అధికారులు, ఈళ్ళు దళారులు. ఇది ఒక పెద్ద, అందుకే మార్కెట్ సెంటర్‌లు టైమ్‌లో ఎందుకు రావు? టైంకి ఎందుకు పెట్టరు? రైతులకు పాపం అర్థం కాని పరిస్థితి. అరే పెట్టొచ్చు కదా! మార్కెట్ సెంటర్‌లో ఎంత పెద్ద సమస్య? వాళ్ళకి మొక్కజొన్న పంట ఏ నెలలో వద్దో తెలుసు. ఎందుకు పెట్టరు అంటే దీనికోసం పెట్టరు. ఇమ్మీడియేట్‌లీ పెడితే ఏముంటది, రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ మార్కెట్‌కి పోద్ది. మరి దళారులు ఎట్లా బాగుపడాలి? దళారుల నుంచి మళ్ళీ కమిషన్లు ఎట్లా రావాలి అధికారులకి, రాజకీయ నాయకులకి? ఇక దానికోసం మార్కెట్ సెంటర్లు పెట్టట్లేదు. కాబట్టి రైతులు ఏం చేయాలంటే డిమాండ్ చేయాలి. ఎక్కడికక్కడికి మీ స్థానిక ఎమ్మెల్యేలని, స్థానికంగా ఉన్న అధికారులని, మంత్రులు కలిసి రిప్రజెంటేషన్లు ఇవ్వాలి. మార్కెట్ సెంటర్ పెట్టే వరకు పాపం రైతులు అమ్ముకోకుండా ఆపే అవకాశాలు ఉండవు. వాళ్ళకున్న ఆర్థిక అవసరాలు, అప్పులు, రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఇది ఈ వీక్ పాయింట్‌ని కనిపెట్టి మధ్య దళాలు ఎంటర్ అవుతారు. మధ్య దళాలే కావాలని మార్కెట్ సెంటరు పెట్టకుండా అధికారులని, రాజకీయ నాయకులని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఆపుతారు. ఆపి ఏం చేస్తారంటే మొక్కజొన్న పంట అంతా రైతుల నుంచి ఇక చేజారిపోద్ది కదా! దాదాపు 70-80% రైతుల నుంచి దళారుల చేతిలోకి పోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తారు. ఇది కాదు. అందుకే మార్కెట్ సెంటర్లు పెట్టాలి. రైతుకు మద్దతు ఏది అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్ ఒక వార్తని ఇచ్చింది. రైట్. దిశ పేపర్. అసెంబ్లీలో 40 పక్కాగట, డీలిమిటేషన్ తర్వాత 50కి పైగా సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. శాసనమండలిలో ఒక 13 సీట్లు పెరిగితాయట. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలుకు కేంద్రం కసరత్తు. డీలిమిటేషన్ జరిగిద్దంటున్నారు. డీలిమిటేషన్ ఒకవేళ జరిగితే అసెంబ్లీలో ఒక 40 సీట్లు అయితే పక్కాగా పెరుగుతాయి. మరి 40 కాదు, దాదాపు 153 సీట్లు అయితే 119 నుంచి 153 సీట్లు అంటున్నారు. అంటే 34 సీట్లు పెరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 2 ఎమ్మెల్యేలు పెరుగుతాయట. అంటే 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మన దగ్గర, లోక్సభ కాన్స్టిట్యున్సీలు. 17 × 2 34 సీట్లు పెరిగింది. 34 ఇప్పుడున్న 119 కలిపితే 153 సీట్లు పెరుగుతాయి అనేది ఒక అంచనా ఉంది. కానీ 40 సీట్లు మినిమం పెరుగుతాయి అంటున్నారు. 40 పెరిగే మాట వాస్తవం అయితే 159 సీట్లకి ఇప్పుడు మనకి అసెంబ్లీ సీట్లు అయితే. దాంతోపాటు చట్టసభలో 33% రిజర్వేషన్లు, శాసనమండలిలో కూడా ఒక 13 సీట్లు పెరుగుతాయట. ఇవన్నీ ఏంటంటే రాజకీయ నిరుద్యోగులు ఉంటారు కదా రాజకీయ పార్టీల్లో, వాళ్ళకి ఆసరా. ఇది ప్రజలకు సంబంధించింది కాదు. సీట్లు ఎన్ని పెరిగితే ఏముంటుంది? ఇప్పుడు 119 సీట్లలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని? ఏం లేదు ఆడ అసెంబ్లీలో. ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీని, ఆ అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు పోయి పొగుడుతూ ఉంటారు. మీరు అద్భుతం, మీరు ఓహో, మీరు నెంబర్ 1 చేస్తున్నారు అని అడుగుతారు తప్ప, యూరియా కోసం రైతులు లైన్లు కట్టారు, మొక్కజొన్న రైతులకి మార్కెట్ సెంటర్లు పెట్టండి, ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు, ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు చెల్లించకపోతే ఈ రోగులు ఇబ్బంది పడుతున్నారు, పేదలు. ఇవి ఎవడన్నా చెప్తారా? ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో పోయి మాట్లాడతారా? ప్రతిపక్షాలు మాట్లాడితేనేమో గొంతు కొట్టి, అది ఏ పార్టీ ఉన్న అధికారంలో ఉంటే మైకాడ్ చేస్తారు. అధికార పక్షం మాట్లాడితే పొగుడు ఉంటుంది తప్ప అసెంబ్లీలో ఎన్ని సీట్లు పెరిగితే ఉంటుంది? పెరగాల్సింది సీట్లు కాదు, మనసు పెరగాలి. రాజకీయ నాయకుల ఎలాబరేషన్ పెరగాల, ఆలోచించి ఆ మనస్తత్వం మారాలి తప్ప సీట్లు పెరిగితే ఏమవుతుంది? ఓ 13 ఎమ్మెల్సీలు వస్తాయి, ఏమవుతుంది? ఇప్పుడున్న ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు ఇంకా పెరిగితే ఏం చేయడానికి? వాళ్ళకి పదవి ఇచ్చిన నాయకులను పోగొట్టుకోవడానికి, పార్టీని పోగొట్టడానికి పదవులు ఇచ్చి, ఒక 2-3 లక్షల జీతాలు ఇచ్చి, కార్లు ఇచ్చి, బంగ్లాలు ఇచ్చి, దీనికోసమేనా? ఇది ఒక వార్త. రైట్. ఓకే, మన తెలంగాణలో 6 పరీక్షలు 31 రోజులు. అంటే 10th ఎగ్జామ్స్ అయితే ఒక పెద్ద యుద్ధం లెక్క ఉంది. జరిగేది 6 పరీక్షలే. ఈ నెల 14 మొదలైతే మళ్ళీ ఏప్రిల్ 16 వరకు ఉన్నాయి. ఇక వాళ్ళ పరిస్థితి అయితే వర్ణాతీతం. ఇంటర్మీడియట్ అన్నా కనీసం ఒక 15 రోజుల్లో క్లోజ్ అవుతున్నాయి. కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ 31 రోజుల పాటు ఎగ్జామ్స్ అంటే వాళ్ళ బాధ మామూలుగా ఉండదు. మరి ఎందుకు పెడతాడో ఇది. ప్రతిసారి విద్యలో సంస్కరణలు, ఎగ్జామ్స్లో సంస్కరణలు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతుండు 12th ఎగ్జామ్స్ ఉండవు, అంటే ఇంటర్మీడియట్ సిస్టమ్ చేంజ్ చేస్తూ ఉంటుండు. ఈ 10th సిస్టమ్ కూడా చేంజ్ చేయాలి. 31 రోజులు అంటే నెల రోజుల పాటు ఎగ్జామ్స్. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.